భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సీతారాం ప్రాజెక్టును నీటి తరలింపులో తీవ్ర అన్యాయాన్ని నిరసనిస్తూ ఈ రోజు కూసుగూడెం గ్రామం వద్ద కాంగ్రెస్ ప్రభుత్వంకు పిండ ప్రదానం మరియు దిష్టి బొమ్మ దహనం కార్యక్రమంలో కలదు. ఈ కార్యక్రమానికి టీఆర్ఎస్ పార్టీ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, మహిళా నాయకురాలు, కార్యకర్తలు అందరూ ఉదయం 8:30 కల్లా పాత పాల్వంచలోని వనమగారి స్వగృహం చేరుకొని అక్కడి నుంచి వందలాదిగా తరలి వెళ్లి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలనుకున్న వనమరాఘవను అక్రమంగా అరెస్టు చేసిన పోలీసులు మొన్ననే ఈ మధ్యన వచ్చేసి అట్టాసంగా మరి అక్కడ ఉన్నటువంటి వాటర్ను విడుదల చేయటం జరిగింది. ఆ విడుదల చేయటంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకి పూర్తి అన్యాయం జరిగింది. ఈ ప్రాజెక్టు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉంటే ఈ జిల్లా వాసులు రైతాంగం ఏమి కావాలి? ఈ రైతాంగానికి పూర్తిగా నీళ్ళు ఇవ్వకుండా అన్యాయం చేసి పక్క జిల్లాకి ఇవ్వటం అనేది మేము స్వాగతిస్తున్నాం. కానీ పక్క జిల్లాకి ఇవ్వచ్చు, కానీ మా జిల్లాకి ఇచ్చిన తర్వాత, మా రైతాంగానికి ఇచ్చిన తర్వాత నీళ్ళు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఈ రోజున మేము కార్యక్రమం చేపట్టడం జరిగింది. నమస్తే మిత్రులారా, ఏఎల్ఎన్ న్యూస్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కండి, ఏదైనా ఉంటే మెసేజ్ పంపండి, మీరు చూసి ఆదరించండి. థ్యాంక్ యూ.